నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. లక్ష్మి అంటే గణపతి యొక్క శక్తి. గణపతి సిద్ధిదాయకుడు. విఘ్నాలన్నీ తొలగించారంటే సిద్ధి అది ఇస్తాడని చెప్పుకున్నాం కదా. సిద్ధే గొప్ప లక్ష్మి అన్నిటికంటే. ఒక కష్టపడ్డామంటే ఫలితం రావాలని ఎవడైనా కష్టపడతాడు. ఫలితం లేదంటే ఎవడైనా ప్రయత్నం చేస్తాడా అండి? ఏ ప్రయత్నం చేయడు. భౌతిక ఫలితం కావచ్చు, ఆధ్యాత్మిక ఫలితం కావచ్చు. మన ఇవాళ తపస్సు కూర్చున్నామంటే తపస్సు సిద్ధించాలని కూడా అనుకుంటాం కదా. మంత్రం సిద్ధించాలి, తపస్సు సిద్ధించాలి, పని సిద్ధించాలి. చదువుకుంటే చదువు సిద్ధించి మార్కులు రావాలి. మార్కులు వస్తే దాని సిద్ధి ఉద్యోగం, ఉద్యోగం వస్తే దాని సిద్ధి ప్రమోషను. ప్రధానికి సిద్ధి కావాలా లేదా? ఆ సిద్ధి ఇచ్చేవాడు గణపతి. అందుకే సిద్ధే లక్ష్మి కనుక సిద్ధలక్ష్మి. ఈ సిద్ధలక్ష్మీదేవితో కొలువై ఉన్నటువంటి గణపతి సాక్షాత్తు పరబ్రహ్మగా కనబడుతున్నాడు. ఈయన మొత్తం 10 మంది దేవతల సమాహారమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఈ సిద్ధలక్ష్మి ఎలాంటిది అంటే పార్వతీదేవి శివునికి ఎలాగో గణపతికి సిద్ధలక్ష్మి అలాగా. ఒక్క మాటలో చెప్పాలంటే పరమేశ్వరుడు గణపతి, పరాశక్తి సిద్ధలక్ష్మి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ భావంతో దర్శించండి. ఇక్కడ అమ్మవారు ఆవిడ సంపూర్ణమైనటువంటి దేవీ కళలన్నీ ఉన్నాయి. అయితే ఆవిడికి మరొక పేరు వల్లభ. వల్లభ అంటే ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ ఈ వల్లభాదేవి ఎలా వచ్చినది అంటే పరమేశ్వరుని యొక్క శుద్ధ సత్వస్వరూపిణిట. ఇదంతా శాస్త్రాల్లో చెప్పారండి. శుద్ధ సత్వస్వరూపము అంటే అందరిలో రజోగుణ తమోగుణ సత్వగుణాలు కలిసి ఉంటాయట. కానీ భగవంతుల్లో కేవలం జ్ఞానము ఆనందము ఉండే గుణం పేరు సత్వగుణం, శుద్ధ సత్వగుణం. మనకి జ్ఞానానందాలు ఉంటాయి కానీ రజోగుణ తమోగుణాలు అండర్లో ఉంటాయి. అది వచ్చింది బాధ మనకి. కానీ శుద్ధ సత్వం అంటే అక్కడ రజో దోషం ఉండదు, తమస్సు దోషం ఉండదు. పరిపూర్ణమైన జ్ఞానము ఆనందము గడ్డకట్టినట్టుంటే అది శుద్ధ సత్వం. ఆ శుద్ధ సత్వమైనటువంటి భగవచ్చక్తి పేరు లక్ష్మి, సిద్ధలక్ష్మి ఆవిడ అన్నారు ఇక్కడ. అందుకే ఆ తల్లిని ఉపాసన చేస్తే మనకు జ్ఞానము ఆనందము కలుగుతుంది. వల్లభ అనే మాటకి ప్రియమైనది ఇది అర్థం అండి. నిఘంటు అర్థం ప్రియమైనది అంటే ప్రీతి కలిగించేది అని అర్థమట. దీన్నే వేదాంత భాషలో అస్థి భాతి ప్రియం అని అంటారు. ఇక్కడ అస్థి భాతి ప్రియం. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. కొంచెం జాగ్రత్తగా వినండి. అంత మధురమైన విషయం ఉంది ఇక్కడ, అర్థమవుతుంది. ప్రియం, ప్రియం అంటే ఇష్టమైనది అన్నారు ఇక్కడ. ఇష్టమైనది అంటే ఏమిటో చెప్పండి. ఇప్పుడు నేను మీకు ఇష్టమైనది ఏమిటి అని అడుగుతాను, చెప్పగలరా? కొంచెం టైం ఇస్తే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కడు చెప్తాడు, అవునా లేదా? నాకు ఇది ఇష్టమండి, మీకు ఇది ఇష్టమండి అంటారు. కామన్గా అందరికీ ఇష్టమైనది ఒకటి ఉంది, నేను చెప్తా. అవునో కాదు మీరు తర్వాత చెప్పండి. ఆనందం. అందరికీ ఇష్టమైనది ఆనందం. ఒప్పుకుంటారా లేదా? సరిగ్గా వింటే ఒప్పుకుంటారు. ఆనందం అందరికీ ఇష్టం. అయితే ఆనందం ఫలానా వస్తువు ద్వారా వస్తుంది అనుకుంటే డిఫరెన్స్ వస్తుంది, అంతే కదా. ఒకటి భోజనం ఆనందం, ఒకటి సినిమా ఆనందం, ఒకటి టీవీ ఆనందం అప్పుడు వచ్చే. అంటే వాడు ఆనందం టీవీ ద్వారా వస్తుంది అనుకున్నాడు కనుక టీవీ ఆనందం అన్నాడు, కానీ టీవీ ఆనందం కాదు. వస్తువులు మారే కానీ ఆనందం అందరికీ కావాలనేది కామం కదా. అందుకు ఆనందమే ప్రియమైనది అని తెలిసిపోయింది. అందుకే అస్థి భాతి ప్రియం. దీనికి వేదాంతం మరొకటి చెప్పింది. అస్థి అంటే ఎప్పుడూ ఉండేది, అంటే శాశ్వతంగా ఏది ఉంటుందో దాని పేరు అస్థి అన్నారు. దీనికే సంస్కృతంలో ఉపనిషత్తులో మరొక పేరు సత్. అస్థి కింద సత్ రాసుకోండి. సత్, సత్ అంటే ఎప్పుడూ ఉండేది. ఎప్పుడు ఉండేది ఏదండి? మనమా? పరమేశ్వరుడు కదా. కనుక సత్ అంటే శాశ్వతం, ఇదే సత్యం అంటున్నా ఇక్కడ. సత్. తర్వాత భాతి. భాతి అంటే ప్రకాశిస్తోంది, స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం ఏంటంటే చైతన్యం. దానికి మరొక పేరు చిత్. కనుక అస్థి సత్, భాతి చిత్. ప్రియం అంటే ఏం చెప్పాము ఇంకా? ఆనందం. ఇప్పుడు అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం. ఈ సచ్చిత్ ఆనంద శక్తి ఎవరో అది బ్రహ్మశక్తి, అంటే పరబ్రహ్మ యొక్క శక్తిట. ఆ సచ్చిదానంద శక్తి ప్రియమైనది కనుక వల్లభ అన్నారు. అనగా ఆనంద స్వరూపుని అని అర్థం ఇక్కడ. కనుక వల్లభ గణపతి అంటే ఆనంద గణపతి అని. వల్లభ గణపతి దండం పెడితే ఏమొస్తుందండి? ఆనందం వస్తుంది. అది ఎవరికి అక్కర్లేదు చెప్పండి. కనుక ఆనందం కావాల్సిన వాళ్ళందరూ గణపతికి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ ఆనందంకి ఒట్టి ఆనందం అనుకుండా విశేషణాలు 2 ఉన్నాయి. సత్ చిత్ ఆనందం. ఆ ఆనందం ఎప్పుడూ ఉండేది. ఆనందం జ్ఞానంతో ఉన్నది కనుక ఎప్పుడూ ఉండే జ్ఞానపూర్వకమైన ఆనందమే సిద్ధలక్ష్మి. ఆవిడే వల్లభ అన్నారు ఇక్కడ. ఒకప్పుడు మహానుభావుడు మరీచి అనబడేటువంటి మహర్షి ఉండేవాడు. ఈ మరీచి సామాన్యుడు కాడండి, బ్రహ్మదేవుడు మానసపుత్రుడు మరీచి మహర్షి. ఈ మరీచి మహర్షి ప్రణవోపాసన చేసేట చాలా కాలం. మహర్షులు ఓంకార ఉపాసన చేస్తారు. అత్రి మహర్షి కూడా ప్రణవోపాసన చేశాడు. దత్తాత్రేయుల వారిని పొందారు ఆయన. ఈ ప్రణవోపాసన చేయగా చేయగా ఆ ఓంకారములో ఉండే శుద్ధసత్వ శక్తి సాక్షాత్కరించింది ఆయనకి. మరీచి మహర్షికి కనబడింది. ఇప్పుడు మరీచి అమ్మా అని ప్రార్థన చేశాడు ఆ శక్తిని. అప్పుడు ఆ శక్తి ఏం వరం కావాలనైనా నీకు అని అడిగితే
తల్లి నిన్ను కూతురిగా లాలించాలన్న ముచ్చట నాకు కలిగింది అన్నట్టు మరీచి. అప్పుడు ఆ తల్లి ఆ మరీచికి కుమార్తెగా కలిగినది ఇక్కడ. ఆ మరీచి పుత్రికగా కలిగిన ఆవిడ పేరు వల్లభ. ఇది తెలుసుకోవాలి, మరీచి యొక్క పుత్రిక. ఇది తెలుసుకోవాలి కథ ప్రకారంగా. ఆ మరీచి యొక్క పుత్రుల్లో కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి అక్కగారి విడ. అప్పుడు మరీచి పరబ్రహ్మ యొక్క శక్తి కనుక పరబ్రహ్మకే ఇచ్చి పెళ్లి చేస్తాను పట్టుపట్టు కూర్చున్నట్టు ఆయన. ఆ పరబ్రహ్మకు రూపం ఉందా ఏమిటి కనబడ్డానికి అంటే, నా కోసం ఆయన రూపం ధరిస్తాడని పరబ్రహ్మను మళ్ళీ ప్రణవంతో ఉపాసన చేయడం మొదలు పెడితే, ఈ వల్లభ మహాగణపతి సాక్షాత్కరిస్తే సశాస్త్రీయంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటండి మరీచి మహర్షి వల్లభాదేవిని ఇచ్చి. ఇప్పుడు మిథున దేవతలను తలంచాం. ఇప్పుడు మరొక భావాన్ని చూద్దాం. గణపతి యొక్క తత్వం ఒక్కసారి ఆలోచిస్తే సమస్తమైన ప్రపంచాన్ని నడిపే పరమాత్మ ఇతడు అని అర్థమవుతుంది. గణపతి వదనం ఓంకారం అని నిన్ననే చెప్పుకున్నాం. ఇక మిగిలినవన్నీ శక్తులు, వాటిని కలిగినటువంటి దేవతలు, వాళ్ళిద్దరు మొత్తం 10 మంది. ఇందులో ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, భూతత్వము, జలతత్వం, మొత్తం 5 తత్వములు. వీటిని పంచభూతాలు అంటారు కదా. ప్రపంచమంతా పంచభూతాలే. ఈ ప్రపంచం పంచభూత గణము. మళ్ళీ పంచభూతాలు కలిపితే గణమైందా లేదా? ఈ పంచభూత గణములకి ఎవడు కంట్రోల్? వాడు గణపతి. ఇది ఆలోచించాలి ఇక్కడ. అందుకే స్వామి ఈ 10 దేవతలు పంచభూతాలకు ప్రతీకలు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఇదంతా శాస్త్రంలో వర్ణించినదే. అందులో పైన చూస్తే జలతత్వం మొట్టమొదటి వర్ణించారు. ఎందుకంటే జలతత్వమే నారాయణ తత్వం కనుక లక్ష్మీనారాయణ తత్వము జలతత్వము మొట్టమొదటిది. రెండవది శివపార్వతులు అగ్నితత్వం. ఇక మూడవది రతిమన్మథులు, వీళ్ళు వాయుతత్వము. రతిమన్మథులు రెండిటికి ప్రతీకండి. వాయుతత్వము మనస్తత్వము రెండిటికి, వాయువు మనస్సు. ఎందుకంటే ప్రపంచం అంటే ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. పంచభూతాలు ప్లస్ మనస్సు, అంతే ప్రపంచం. మరొక్కసారి మీకు టైం ఇస్తాను. ఇంతకు మించి ఏమైనా ఉందా చెప్పండి. మీ బాడీ పంచభూతాలు, దీనిలో ఉన్నది మనస్సు. ఎన్నయ్యాయి? 6. అలాగే బయటకు కనిపించేది ప్రపంచం. మీరు మనస్సుతో కలిపే దాన్ని చూస్తారు కనుక ప్రపంచము ప్లస్ మనస్సు. ప్రపంచం పంచభూతాలు. ఇందులో పంచభూతాలు ఇప్పటికి ఎన్ని భూతాలు అయ్యాయి? 3. జలము, అగ్ని, వాయువు. మనస్సు కూడా వాడే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వాయువు కనబడదు, మనస్సు కనబడదు. వాయువుని పట్టడం కష్టం, మనస్సును కంట్రోల్ చేయడం మరీ కష్టం. అందుకే వాడి పేరు మన్మథుడు, వాడు మనసిజుడు. కనుక మనస్సుకి వాయువుకి వాయువేగ మనోవేగాలు అంటాం మనం. చూడండి, ఈ 2 మహావేగంగా ఉంటాయట. కనుక వాయుతత్వ మనస్తత్వములు రెండిటికీ అధిపతులు ఎవరు? రతిమన్మథులు. ఇక్కడ తర్వాత భూతత్వానికి ప్రతీక భూదేవి వరాహస్వామి. ఆకాశతత్వానికి ప్రతీక పుష్టిపతి వినాయకుడు అయ్యాడు. ఇప్పుడు పరిశీలించండి. అంటే పంచభూత తత్వములు నా చేతిలోవే అని చెప్పడానికే 10 చేతులు పట్టుకున్నాడు స్వామివారిది. పరిశీలించవలసింది ఇక్కడ. అంటే ఇప్పుడు గణపతి ఎవడు? పంచభూతాలని కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు అర్థమైంది కదా. మరొక విశేషం, గణపతి ఉంటే 4 వైపులా 4 ఉంటారటండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కింద కూర్చుని ఉంటారటండి గణపతికి చుట్టూ. వాళ్ళు ఆయనలో ఉన్నవాళ్లే. ఎవరెవరయ్యా అంటే రమా రమేశ పూర్వాంగ రతి కందర్ప పశ్చిమ. గణపతి శాస్త్రంలో చదువుతాం ఇక్కడ. ఆయన శరీరంలో ఉన్నవాళ్లే మళ్ళీ విడివిడిగా కూడా కనబడతారట. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పురుషార్థానికి ప్రతీకలు. ధర్మ పురుషార్థం లక్ష్మీనారాయణులు, అర్థ పురుషార్థం శివపార్వతులు. ధర్మ అర్థ. కామ పురుషార్థం రతిమన్మథులు, మోక్ష పురుషార్థం వరాహస్వామి. ధర్మ అర్థ కామ మోక్షములు 4 వచ్చాయి ఇక్కడ. ఈ ధర్మార్థ కామ మోక్షాలన్నిటికీ కలుపుకుని మూలతత్వమైన గణపతి క్రింద ఉన్నటువంటి పుష్టిపతి తెలిసింది కదా. కనుక ఈ గణపతిని మనం కొలుచుకుంటే పంచభూతాల నుంచి మనకు రక్షణ కల్పిస్తాడు. గణపతిని పట్టుకున్న వాళ్ళకి పంచభూతాల్లో భయం ఉండదండి. వాళ్ళని పంచభూతాలు ఏమీ చెయ్యలేవు. మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పంచభూతాలు విజృంభించినా గణపతి కార్యానికి మాత్రం సానుకూలం కూడా మనం చూస్తూనే ఉన్నాం. పంచభూతాలైన కంట్రోల్లో ఉన్నాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగే ధర్మ అర్థ కామ మోక్షాలు 4. మన బతుకు కావలసినవి 4, ఇంకేం లేదు. ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవే జీవుడి పురుష అర్థములు. ఇప్పుడు జీవుడు సాధించవలసిన ప్రయోజనాలు. పురుషార్థాలు ఆయనే ఇస్తున్నాడు, పంచభూతాలు ఆయన కంట్రోళ్ళు ఉన్నాయి, సర్వదేవతామయమైంది ఆకారం. ఇప్పుడు చెప్పండి, వల్లభ గణపతి ఎంత పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో భాషిస్తున్నాడు. అంతేకాదు, ఇప్పుడు వల్లభ గణపతి చుట్టూ ఉన్న శక్తుల గురించి ఆలోచిద్దాం. నేను అసలు కదా మర్చిపోలేదండి, విఘ్నయంత్రంలో శక్తులు మర్చిపోలేదు కదా మీరు. అవన్నీ తొందరగా మర్చిపోతామా? వదిలించుకుందాం అనుకున్నా వదిలించుకోలేను అవి. నేను చెప్పుకున్నాను కదా, బద్ధకం, నిద్ర, కునికిపాటు, ఇవన్నీ విఘ్నశక్తులు. అక్కడ నెగిటివ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయో
గణపతి దగ్గర పాజిటివ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ పాజిటివ్ ఫోర్సుల పేర్లు నేను చెప్తున్నాను. పేర్లేమో సంస్కృతంలో వినబడతాయి, కానీ వాటికి అర్థం తెలుసుకుంటే ఆహా ఎంత గొప్పదో అనిపిస్తుంది చూడండి. రుద్ధ్యామోద, సమృద్ధి ప్రమోద. ఒక్కొక్కటి చెప్పుకుందాం. రుద్ధి, ఆమోద, సమృద్ధి, ప్రమోద. 4 శక్తులు అయ్యాయి చూడండి. రుద్ధి, వృద్ధి అంటే ఏమిటో కాదండి, డెవలప్మెంట్. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే రుద్ధి, వృద్ధి. ప్రతివాడు కోరుకునేది ఏంటంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు, ఇంకా బాగుండాలి, అంతే కదండి. ప్రతివాడు ఇదే కోరిక. ఇతోధిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఆ మాట అంటే అంత తీయగా ఉంటుందో. ఇవాళ కంటే రేపు బాగుండాలి ప్రతివాడు అనుకుంటాడు కదా, ఇదే వృద్ధి అంటే ఇవాళ కంటే రేపు బాగుండాలి, డెవలప్మెంట్. తర్వాత సమృద్ధి, మరొక శక్తి. ఎన్ని శక్తులు చెప్పామో చివరికి చెప్పండి. ఈ శక్తులు నాకు కాదు, మీకు కావాలి, అందరికీ కావాలి, నాకు కావాలి, అందరికీ కావాలి. సమృద్ధి, నిన్ననే చెప్పాను సమృద్ధి అంటే ఏమిటో. ఉన్నదేదో కాసింత ఉంటే సరిపోదు, పుష్టిగా ఉండాలి. ఆ పుష్టి భావాన్ని మనం సమృద్ధి అంటారు. కనుక వృద్ధి, సమృద్ధి. ఆమోద, ప్రమోద. ఆమోదము, ప్రమోదము 2 అందమైన మాటలు చూడండి. మోదము అంటే ఆనందం, ఆమోదం, ప్రమోదం అని ఆనందానికి 2 స్వరూపులు ఉంటాయట. తైత్రీయోపనిషత్తులు ఈ మంత్రం కూడా చెప్తారండి. ఆమోదం, ప్రమోదం అన్నాడు ఇక్కడ. ఆమోదము, ప్రమోదము అని ఆనందానికి 2 పేర్లు అన్నాడు ఇక్కడ. ఆమోదం అంటే అంగీకారం, అందుకే ఆమోదించారు అని అంటూ ఉంటాం ఇక్కడ. అంగీకారం ఎప్పుడు వస్తుందండి? తప్పకుండా బాగుందంటేనే ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకుంటామేంటి? అందుకు పనికి 2 ఉంటాయట, ఆమోదం, ప్రమోదం. ఒక పని ప్రారంభించే ముందే ఈ పని బాగుంటుంది, ఈ పని తప్పకుండా ఫలితమిస్తుంది అని ఆనందంతో పని ప్రారంభిస్తే దాని పేరు ఆమోదం. అంతేగాని ఏదో పని ప్రారంభించాం కానీ నిజంగా బాగుంటుంది అంటారా, ఫలితం బాగుంటుందా అని ఈదురోమని ప్రారంభించామనుకోండి, పని ఫలించదు, తెలుసుకోండి ఇక్కడ. కనుక పని ప్రారంభించేటప్పుడే ఈ పని చాలా మంచిది, ఇది తప్పకుండా విజయం సాధిస్తుందన్న ఆనందంతో. కొందరికి కొన్ని పనులు చేయాలంటే ఉత్సాహం అండి. ఉదాహరణ గణపతి ఉత్సవం అయితే పిలవకుండానే వచ్చి పాల్గొంటామండి అంటారు. ఎందుకంటే ఆ ఆరంభించడం ఉత్సాహం, పనికి ప్రారంభం. అంతేకాదు పని ఉత్సాహంతో ప్రారంభిస్తాం, ఆనందంతో చేస్తూ ఉంటాం. కనుక పని ఆనందంతో చేయాలి, ఏడుపు గొట్టు మొహాలతో చేయకూడదండి. ఇక్కడ మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, ఏడుపుతో ఏ పని చేయకని. ఇక్కడ హనుమంతుడు సుందరకాండలో గొప్ప మాట చెప్తాడు. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక అన్నాడు. హనుమంతుడు చెప్పాడు, ఎప్పుడు కూడా దిగులు పడేవాడు ఏదీ సాధించలేడు. దిగులు లేకుండా ఉత్సాహంగా పనిచేసేవాడికే ఐశ్వర్యం లభిస్తుంది, సుఖం లభిస్తుంది, ఒకటేమిటి అన్నీ లభిస్తాయని చెప్పాడు. చూసారా, మన గ్రంథాలు ప్రపంచానికి పనికొచ్చే పాఠాలు ఎలా చెప్తున్నాయో వినండి ఇక్కడ. అందుకే ఏ పని చేసినా ఆనందంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి. కానీ దిగులు పడుతూ ఉంటే ఏమిటిందండి? ఒక సామెత ఉంది, ఏడుస్తూ తాళి కడితే మూలకెళ్ళి తెంపేసిందరు ఒక సామెత. అక్కడ అలా కాదు, ఏ పని చేసినా ఉత్సాహంగా చేయాలి, ఆనందంగా చేయాలి ఇక్కడ అన్నారు. ఇక్కడ అందుకు ఆమోదము అంటే పని ప్రారంభించేటప్పుడు కలిగేటువంటి ఒకానొక ఆనందభావం. ఇక్కడ తర్వాత పని పూర్తయిపోయాక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు ఆశించినట్టు వస్తే ఒకటి, ఆశించిన దానికి మించిపోయి వస్తే కలిగే ఆనందం ప్రమోదం అన్నారు ఇక్కడ. కనుక పనికి ప్రారంభించేటప్పుడు కలిగే ఆనందం పేరు ఆమోదం, పని పూర్తయ్యాక కలిగే ఆనందం పేరు ప్రమోదం. ఈ ఆమోదం ప్రమోదం నేనే ఇస్తానని చెప్పడానికి గణపతి దగ్గర 2 శక్తులు ఉన్నాయి, ఆమోద, ప్రమోద. ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ. వృద్ధి, సమృద్ధి, ఆమోద, ప్రమోద. తర్వాత మరో 2 శక్తులు, కాంతి, సుముఖ. ఎంత బాగుంది చూడండి. కాంతి అంటూ ఉంటాం, వాడు మొహం వెలిగిపోతుందండి ఒకరోజు, మరోజు ఏంటండి మన మొహం అలా అడిపోయిందండి అంటాం. అంటే మొహం ఎప్పుడు వెలిగిపోతుందండి? ఉన్నమాట చెప్పండి. అనుకున్నది అయితే వెలిగిపోతుంది, అనుకోదు అంతే. కనుక గణపతి దయ ఉంటే మన మొహాలు వెలిగిపోతుంటాయి, బ్రైట్నెస్ అంటూ ఉంటారు. దీనికి సంస్కృతంలో వర్చస్సు అని ఒకటి అంటూ ఉంటారండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, వాడు చక్కగా నవ్వుతారండి, రండి అనగానే అబ్బా హాయ్ మనకి, అది సుముఖం అంటే. అందుకు మంచి ముఖము అంటే అనుకూలముగా ఉండేదానికి సుముఖ అని పేరు, అనుకూలత పేరు సుముఖ. అలాగే మంచి పని చేయాలంటే కొందరు సుముఖంగా ఉంటారు, కొందరికి పాపం చెడ్డ పనికి చాలా సుముఖం ఉంటుంది, వాళ్ళు వదిలేద్దాం. ఇక్కడ గణపతి ఆ సుముఖత్వం అంటే ఎప్పుడు మన ముఖంలో నవ్వు ఆనందం ఉండాలి. కొందరు మొహాలు ఎప్పుడు చూడాలంటేనే బాధ, దుమదుమలాడుతుంటాయి, చిరాకు పడుతుంటాయి. కొందరికి ఇంటికి వెళ్ళేటప్పుడు భయం, ఇవాళ ఆవిడో లేక ఆయనో ఎలా ఉంటారో ఏమిటో, దుర్ముఖమో సుముఖమో పెద్ద డౌటు. కానీ గణపతి ఉన్నాడే ఆయన ఎప్పుడు సుముఖ స్వరూపుడు అన్నారు ఇక్కడ. కనుక ఇప్పుడు కాంతి, సుముఖ. ఇంకో శక్తి చెప్తున్నాడండి, దుర్ముఖ. ఇది కూడా గణపతి శక్తి అట. ఇదేంటండి, సుముఖం ఆయనదంటే ఒప్పుకుంటాం, దుర్ముఖం కూడా ఆయన అంటే ఆయనే అన్నాడు ఇక్కడ. ఎలాగో చూడండి, దుర్ముఖము అంటే అర్థం ఏంటి? చెడ్డమొహం. చెడ్డమొహం అంటే అధర్మం చేయాలి అన్నప్పుడు చెడ్డమొహం చూపిస్తారు ఎవడైనా. ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి మనం ఈ పాప పని చేయంటే రాముడు ముందు చికాక్గా చూస్తాడు మన వైపు. ఎందుకంటే మహాత్ములకి అధర్మం అంటే జుగుప్స అండి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అధర్మం పట్ల, దుర్మార్గం పట్ల
దుర్ముఖమై ఉంటారు మహాత్ములు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భగవంతుడు ఎంత సుముఖుడో అంత విముఖుడు. ధర్మానికి సుముఖుడు, అధర్మానికి విముఖుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక భగవంతుడి దగ్గర కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఎలా ఉంటాయంటే ధర్మశక్తుల పట్ల సుముఖంగా ఉంటాడట గణపతి. చూడండి ఇక్కడ ధర్మంతో, భక్తితో, ప్రేమతో భగవంతుడిని ఆశ్రయిస్తే మనం చక్కగా అనుకూలిస్తాడు. అదే భండాసురుల్లాగో మరో రాక్షసుల్లాగో మీదకి వెళ్ళామనుకోండి, ఒక్కసారి కళ్ళెర్ర చేసి చూస్తాడు ఆయన. మన నరసింహస్వామి దుర్ముఖుడే. ఎవరికి? హిరణ్యకశిపుడికి. ప్రహ్లాదుడికి సుముఖుడు. రామచంద్రమూర్తి రావణుడికి దుర్ముఖుడు. సుగ్రీవుడికి హనుమంతుడికి సుముఖుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇక్కడికి అధర్మం పాలటి దుర్ముఖత్వము, ధర్మం పాటు సుముఖత్వము. అంతేకాదు అధర్మం పట్ల దుర్ముఖంగా చూడగలిగే వాడే సుముఖంగా ఉండడానికి అర్హుడండి. తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని నా మొహం ఎప్పుడూ సుముఖమేనండి అంటే సరిపోదు. ఒక దుర్మార్గుడు వచ్చి పైన ఎగబడుతూ ఉంటే ప్రేమగా రారా బాబు నవ్వుడు కుర్చీ వేయడు. తెలుసుకోండి ఇక్కడ. తర్వాత వీడు కుర్చీ మిగల్చడవాడు. అందుకే దుర్మార్గాన్ని శిక్షించే సమర్థత ఉన్నవాడే సన్మార్గాన్ని రక్షించగలడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒక రక్షకుడు ఉన్నాడంటే దుర్మార్గాన్ని శిక్షించగలగాలి. ఆ శక్తి కూడా గణపతి దగ్గర చాలా ఉన్నదండి. సామాన్యుడు కాడు. అందుకే దుర్ముఖ శక్తి ఉంది, సుముఖ శక్తి ఉంది. మరొక 2 శక్తులు మదనావతి, మదద్రవ. 2 శక్తులు మదనావతి, మదద్రవ. ఎందుకంటే గణపతి ఏనుగు మొహం వాడు కదా. మంచి ఏనుగు, జాతి ఏనుగు మంచి పుష్టి కలిగిన యవ్వనంలో ఉంటే చూడండి ఇక్కడ జాతి ఏనుగు మంచి యవ్వనంలో ఉన్న పుట్ట దాని చెక్కిళ్లలో మదజలం అనేది ఒకటి వస్తుందట. ఆ మదజలం దాని యొక్క మంచి యవ్వనానికి సంకేతం. ఆ మదజలం నుంచి సుగంధం వస్తూ ఉంటుంది. అప్పుడు తుమ్మెదులు ఆ ఏనుగు వైపు వాలుతూ ఉంటాయట. అని గణపతి ధ్యానంలో కూడా చూపిస్తారు. గణపతి అలా కూర్చుని ఉంటే ఆయన చెక్కిళ్ళలోంచి మదజలం వస్తుందట. ఆ వస్తున్నప్పుడు తుమ్మెదులు ఆయన మీదకి వస్తుంటే చెవులతో వాటి అదిరిస్తున్నట్ట. అలాంటి గణపతిని ధ్యానిస్తే ఒక సాధన చెప్పారండి. ఇక్కడ చూడండి ఎంత అందమైన మాట. ఇక్కడ ఆ తుమ్మెదలు తోలుతున్నట్టు తన చెవులతో. అందుకే అంత పెద్ద చెవులు ఆయనకి. అవి వచ్చి పడే 9 విఘ్నాలు వాటిని చాట చెవులతో తరిమి కొడుతున్నాడని చెప్పారు. ఎంత అందమైన మాట చెప్పాడు. విఘ్నాలు తరిమి కొడుతున్నాడు స్వామివారు. ఇక మదజలం అలా వస్తుంది. అందుకే స్వామివారిని చెప్పేటప్పుడు భ్రమద్విరేపావృత వక్రతుండం అన్నారు ఇక్కడ. అంత అద్భుతమైనటువంటి మదజలం స్రవిస్తుంటుంది కానీ మదద్రవ అన్నాడు ఇక్కడ. పైగా ఆయన లోపల అలా స్రవించగలిగే మదనావతి అనే శక్తి ఉంది ఇక్కడ. ఇప్పుడు మదనము, మదనావతి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవన్నీ కూడా ప్రపంచంలోని శక్తులే. ఆ శక్తుల్ని మనం గణపతిగా చూస్తున్నాం. అంతేగాని గణపతి అంటే ఏదో హిందువుల దేవుడు అనుకోవద్దు. గణపతి అంటే ప్రపంచాన్ని నడిపే శక్తి. ఆ శక్తిని గణపతిగా దర్శించారు హిందువులు. ఉన్నదాన్ని చూశారు కానీ లేనిదాన్ని తేలేదు. అని గణపతి ఎవరు హిందువులకు దేవుడు కాదు, అందరికీ దేవుడు. తెలుసుకోండి. మొత్తం అందరికీ దేవుడు. తెలిస్తే అందరి దేవుడు, తెలియకపోతే కొందరి దేవుడు. కనుక తెలుసుకుని అందరి దేవుడైన దేవుడిని మనవాడిని చేసుకుందాం. ఇది తెలుసుకోండి ఇక్కడ. నేను మీకు చెప్తే ఆశ్చర్యపోతారు కానీ ఒక రహస్యం ఉన్నది. మొత్తం అమెరికాలో వందలాది హిందూ దేవాలు ఉన్నాయి తెలుసా. అందులో అనేక అమెరికన్లు కట్టినవి ఉన్నాయి. నేను ఈ మధ్య కాలిఫోర్నియాలో కొందరు అమెరికన్లు కట్టిన హనుమంతుడి గుడి చూశాను. ఎంత సాధనండి వాళ్ళ యోగశాస్త్రం. అక్కడ ప్రవచనం చెప్తూ ఉంటే మన తెలుగు వాళ్ళే వస్తున్నాను అనుకుంటే అమెరికన్ వచ్చి కూర్చున్నాడు. వాడికి ఏమర్థమవుతుంది అనుకున్నాను నేను. మొదటి వరుసలో కూర్చున్నాడు. అదొక బాధ. మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా వింటే పర్వాలేదండి. ఏ వివిఐపీ గాడినో తెచ్చి కూర్చి పెడతాను. వాడు నిద్రపోతూ ఉంటాడు. వాడికి అర్థం కాదు. వాడు చిరాకు పడతాడు. అలాంటి భాష తెలియని వాడు వస్తే అంత బాధ అండి. అమెరికన్ కూర్చుని ఎలా కూర్చున్నాడు తెలుసా. పద్మాసనం వేసుకుని మఠం వేసుకుని ధ్యానముద్రలో కూర్చున్నాడు. 1.5 గంటల ప్రవచనంలో మళ్ళీ 1.5 గంట అయ్యే కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు ధ్యానముద్రలో విన్నాడు ఆయన. నీకేమర్థమైందయ్యా అంటే నాకు సంస్కృతం తెలుసండి, మీరు ఆడిన భాషలో సంస్కృతం బాగా ఉంది, అందుకు నాకు అర్థమైందని చెప్పాడు నాకు ఇంగ్లీష్లో. చూడండి ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. ఇలా ఎందరో. మరొక చిత్రమైనది, అమెరికాలో హవాయి ద్వీపం ఒక ద్వీపం ఉంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద 12 అడుగుల దక్షిణామూర్తి విగ్రహం ఉందండి ఇక్కడ. నేను చూశాను. ఆ మర్రి చెట్టు ప్రక్క నుంచి వాలువయ్యునక నది ప్రవహిస్తోంది. నేను నదిని చూస్తూ ఉంటే మర్రి చెట్టు ఓడలు అక్కడ కనబడుతున్నాయి. అవి వేళ్ళు. ఆ వేళ్ల మధ్యలో ఏదో కనబడుతుంది. నేను అక్కడ వాడిని అడిగాను, ఒక అమెరికన్, ఏమిటి అది అని. స్వయంభూ గణపతి అండి, అందులో ఉద్భవించాడని చెప్పారు. ఇక్కడ చూడండి ఆశ్చర్యకరం. ఇప్పటి వరకు మనం మదద్రవ ఇక్కడికి వచ్చాం. మదనము అంటే అర్థం ఏంటంటే పరవశము. ఇది అర్థం అండి. మదం అంటే పరవశం. అందుకని పొగరమూత్తనం కాదండి. వాడికి మదం ఎక్కింది అంటుంటారు లోకంలో. ఒక విధంగా అది కూడా పరవశమే.
మైమరపు. నిజంగా చెప్పాలంటే మదం శబ్దానికి తెలుగులో మైమరపు అంటారు. తెలుగు కదా, అర్థమైంది కదా, సంతోషం. మైమరపు అంటే మనల్ని మనం మర్చిపోయే స్థితి పేరు పరవశని, అది మైమరపు. ఈ మైమరపు కొందరికి తనని తాను మర్చిపోతారు, అవతల వాళ్ళు ఏమిటో కూడా మర్చిపోతారు. కొందరు ధనం మత్తులో అందరినీ మర్చిపోయి ప్రవర్తిస్తారు, తానేమిటో మర్చిపోతారు, అది ధనమదం. కొందరికి విద్య మత్తులో అహంకరిస్తారు, అది విద్యామదం, అది వేరు. కానీ ఒక భక్తుడు భగవంతుడిని ధ్యానిస్తూ తనని మర్చిపోతాడు, ప్రపంచాన్ని మర్చిపోతాడు, అది సమ్మదం. ముందు చెప్పింది దుర్మదం, ఇప్పుడు చెప్పింది సమ్మదం. ఇది మాత్రం మంచిదే. ఈ సమ్మదం మనకు సమ్మతం. సమ్మదం మంచిదే, దుర్మదం ప్రమాదం. కనుకనే ఆనంద పారవశ్యమే మదము. ఇది తెలుసుకుంటే చాలు. ప్రతివాడు కోరుకుంటాడో ఇది చెప్పండి. ఇక్కడ మంచి పాట వింటూ ఉంటే మనల్ని మనం మైమరచిపోతాం, అదొక మదం, మంచిది. అదొక పారవశ్యం. కనుక గణపతి ఆనందమూర్తి కదా, ఎలాంటి ఆనందం ఇస్తాడంటే తన్మయమైపోతాం. ఈ తన్మయమైన ఆనందం ఏదైతే ఉందో అది మదనావతి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తన్మయమైన ఆనందంతో మనం కరిగిపోతాం. ఈ కరిగిపోవడమే మదద్రవం అంటే ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక ఆనంద పారవశ్యమే మదనావతి మదద్రవ. ఇప్పుడు శక్తులు వచ్చాయి కదా, గుర్తున్నాయా? ఒక్కొక్కటి వరుసగా గుర్తుపెట్టుకోండి చాలు. మదనావతి, మదద్రవ. ఇవి కాక మరొక 2 శక్తులు స్వామి దగ్గర ఉన్నాయి, శంఖనిధి, పద్మనిధి. ఇవి ఎవరో తెలుసా? నిజానికి వీటి నిధి దేవతలు అంటారు వీళ్ళని. ఈ నిధి దేవతలు ఎక్కడుంటే అక్కడ అఖండ ఐశ్వర్యాలు ఉంటాయి. గణపతి దగ్గర వాళ్ళు ఎప్పుడు ఉంటారండి అక్కడ. నిధి దేవతలు శంఖనిధి, పద్మనిధి. మీరు లక్ష్మి అష్టోత్తరం చదివేటప్పుడు ముందు వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానా విధైర్భూషిత భక్తాభీష్ట బలప్రదాం హరిహర బ్రహ్మాది విసేవిత పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిభిర్యుక్తాం సదాశక్తిభి అన్నారు కదా. ఆ నిధులు అనమాట. ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర ఉన్నారంటే ఐశ్వర్య దేవతలు వాళ్ళు. ఇప్పుడు గణపతి దగ్గర ఎందుకు ఉన్నారు చెప్పండి? ఆ ఒళ్ళో లక్ష్మి ఉంది, అందుకోసం వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ సిద్ధలక్ష్మీదేవి అక్కడ ఉంది కనుక శంఖనిధి పద్మనిధి అక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పిన శక్తులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే వృద్ధి సమృద్ధి, ఆమోద ప్రమోద, కాంతి సుముఖ దుర్ముఖ, మదనావతి మదద్రవ, శంఖనిధి పద్మనిధి, ఇంకోటి వసుధార వసునిధి. మరొక 2 స్వరూపాలు. వసుధార, వసుధార, వసు అంటే సంపదలని చెప్పుకున్నాం. వసుధార అంటే సంపదల ఫ్లో. అంటే కొన్నాళ్ళు వచ్చిందని మళ్ళీ ఆగిపోయింది అని కాదు, ఫ్లో ఆఫ్ ప్రాస్పెరిటీ, సంపదల ఫ్లో అవ్వాలండి, అది వసుధార. అంతేగా దీనికి ఒక పెద్ద రహస్యం ఉందండి. ఎప్పుడైనా యజ్ఞం జరిగితే ఎప్పుడు చూశారా మీరు? మనకేమిటండి వాడి నమ్మకాల పాడా, ఏదో కూర్చుంటామంతే. కానీ ఒక్కసారి గమనించండి, చివరికి యజ్ఞం అయిన తర్వాత పూర్ణాహుతి వేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఎన్ని శక్తులు వస్తాయో మనకు కానీ సూక్ష్మ దృష్టి ఉంటే కళ్ళు తిరిగిపోతాయండి. అగ్నిహోత్రంలోంచి ఎంతమంది దేవతలు వస్తారు. గణపతి సాక్షాత్ యజ్ఞస్వరూపుడు, సామాన్యం కాదు. అది గణపతికి యజ్ఞేశ్వరుడు అని పేరు. అందుకే యజ్ఞవరాహస్వామి ఆయన దాంట్లో ఉన్నాడు, మర్చిపోద్దు. యజ్ఞేశ అని పేరు ఆయనకి ప్రత్యేకంగా ఉన్నది ఇక్కడ. అందుకే యజ్ఞమే గణపతి అయ్యా అని చెప్పారు, అదొక విశేషం. ఎందుకంటే గణపతి చతుర్భుజం రూపం కూడా ఉంది కదా. సరిగ్గా అగ్నిహోత్రం ఎన్ని భుజాలండి? చతుర్భుజం. పరిశీలించండి ఇక్కడ. అలాగే యజ్ఞం చేసేటప్పుడు మంత్రములు వాడతారు. మంత్రములకు అధిష్టాన దేవతలు ఉంటారు. పైగా చేయడానికి ఋత్విక్ గణం ఉంటారు. కనుక ఋత్విక్ గణం, మంత్రగణం, మంత్రములో వాడే ద్రవ్య గణం, వీటన్నిటి వల్ల లభించవలసింది అభీష్ట గణం. ఇవన్నీ ఇచ్చేవాడు గణపతి. గనక యజ్ఞం చేసే ముందు గణానాం త్వా గణపతిగం హవామహే అని పిలుస్తారు. యజ్ఞమే గణపతి. యజ్ఞం చేసాక పూర్ణాహుతిని ఇస్తారు, తెలుసు కదా. పూర్ణాహుతి. పూర్ణాహుతి అప్పుడు వాళ్ళు ఏంటంటే వసోర్ధార అని మంత్రం చదువుతారండి. వసోర్ధార అక్కడ చమకం మొత్తం చదువుతూ నేతిని ధారగా పోస్తారు. అందులో కోరేది ఏంటంటే చమే 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 అంటే నాకు ఈ సంపదలన్నీ కావాలి అని. ఈ వసోర్ధార చేయడం వల్ల యజ్ఞం పూర్ణమైపోయిందట. అంటే యజ్ఞం చేయగా మనకు లభించవలసిన సంపదలు నిరంతరాయంగా రావాలి అనే భావం దానిలో కనబడుతుంది. దీని పేరు వసుధార. ఇంకోటి వసుమతి. వసుమతి అంటే సంపదలన్నీ కలిగిన శక్తి పేరు వసుమతి. కనుక ఎన్ని సంపదల పేర్లు ఉన్నాయో చూడండి. వసుమతి, వసుధార, శంఖనిధి, పద్మనిధి. కనుక వసుమతి అన్న వసునిధి అన్న ఒకటే మాట. కనుక వసుమతి, వసుధార, శంఖనిధి, పద్మనిధి, మొత్తం 18 శక్తులు వచ్చాయండి ఇప్పటి వరకు మీరు లెక్క పెడితే. కాంతి సుముఖ నుంచి. ఇప్పుడు అర్థమైందా మహాగణపతి అంటే ఏంటో, వల్లభ గణపతి అంటే ఏమిటో? ఏదో కాసేపు జపం చేసి వదిలేసేవలసిన దేవుడు కాదు, పరిపూర్ణత అక్కడుంది. ఎంత ఆస్వాదించినప్పుడే మనం ఆయన అనుగ్రహం పొందేమని అర్థం ఇక్కడ. అందుకని ధ్యానం చేసేటప్పుడు కూర్చునేటప్పుడు ఇది భావించండి. అయ్యో మాకు మంత్రం లేదే అని బాధపడద్దు. ఎందుకంటే మంత్రం ఉన్నా లాభం లేదు.
భావించలేనప్పుడు మంత్రాల వల్ల ప్రయోజనం ఏముందండి? కొంతమంది నేను మంత్రం చేశాను, పురస్కరణ చేసేసాను, లక్షలు చేశాను అనుకుంటూ ఉంటారు, కానీ అది అహంకారమే తప్ప నిజమైన సిద్ధి రాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మంత్రాలు నెంబర్ చేసేసి హోమం చేసేసినంత మాత్రం రాదు. మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరం ఏమిటి, దానిలో శక్తి ఏమిటి, దానిలో తత్వం ఏమిటో భావిస్తూ ఉంటే అప్పుడు మంత్రసిద్ధి. ఇది తెలుసుకోండి. మంత్రం భావించాలి, మంత్రాన్ని ఆశ్రయించాలి, మంత్రంలో చెప్పి దైవాన్ని చూడాలి. అలా చూడగలిగితే మంత్రం లేకుండా కూడా భక్తి వస్తుందండి. ఇక్కడ తెలుసుకోండి. ఇప్పుడు ఈ చెప్పిన భావంతో వల్లభ గణపతిని ఆశ్రయించండి. అంతేగాని మేము వల్లభ గణపతి మంత్రం కొన్నాళ్ళు చేస్తాం, తర్వాత ఎక్కడికి పోతాం అంటే ఏం పట్టింది వల్లభ గణపతి మనకి? ఏం తత్వం తెలిసింది మనకి? ఏం అనుభూతి కలిగింది మనకి? ఆ తత్వం తన్మయమైపోతే ఆయనే మనల్ని పరిపూర్ణ స్థితికి తీసుకువెళ్ళగలడు.